వ్యతిరేకంగా ఒక ర్యాలీ తీయడం కానీ అవగాహన కల్పించడం కానీ దీని యొక్క ప్రాధాన్యతను అందరూ గుర్తించాలి. ఎందుకంటే కాలంలో ఆరోగ్య సంబంధమైనటువంటి దానికి వాడవలసినటువంటి చెప్పాలి. డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు. శారీరకంగా ఏ విధంగా నష్టపోతాం, మనకి అవయవాలు ఏ విధంగా పనిచేయకుండా పోతాయి అనేది మనకు తెలుసు. వాడు ఆర్థికంగా వ్యక్తిగతంగా నష్టపోతాడు, కుటుంబ పరంగా నష్టపోతాడు, సమాజపరంగా నష్టపోతాడు, ఆర్థికంగా నష్టపోతాడు. కానీ మనిషి ఒక కుళ్ళిన శవంలాగా వాడు ఉంటాడు. సో దీన్ని మాన్పించడం అంటే ఒక సామాజిక బాధ్యత కింద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలామందికి ఇక్కడ డ్యాన్స్ దీని గురించి నాకు అవేర్నెస్ కావాలా, నిజంగా గాంజాయి ఎడిక్ట్ అయ్యేవాడు ఇక్కడ రావడం ఎందుకు మళ్ళీ మానేయాలేమో అని చెప్పి ఆయన ఇక్కడ బయటకు వెళ్తుంటారు. మీరు ఎక్స్పీరియన్స్ చేసేది అంటే ఆ రోగాన్ని, ఆ మత్తు బారిన పడిన వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే మనకి మత్తును కలిగించేటువంటి మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. సో సామాజిక బాధ్యత కింద ఎందుకు తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. 38 సంవత్సరాల కిందట